హలో ఫ్రెండ్స్, శని త్రయోదశికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం త్రయోదశి రానుండడంతో శని త్రయోదశి తిథిగా పిలువబడుతుంది. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుని పూజించడం వల్ల ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం శని త్రయోదశి తిథి రోజున శనిదేవుణ్ణి శివుణ్ణి పూజించడం వల్ల శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. ఈ సంవత్సరం శని త్రయోదశి డిసెంబర్ 28వ తేదీన వచ్చింది. హిందూ మతంలో త్రయోదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రదోష ఉపవాసం కూడా పాటిస్తారు. శనివారం త్రయోదశి రానుండడంతో శని త్రయోదశి తిథిగా పిలువబడుతుంది. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. శని త్రయోదశి తిథి పూజా విధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఋక్ పంచాంగం ప్రకారం శని త్రయోదశి తిథి డిసెంబర్ 28వ తేదీ 2024న తెల్లవారుజామున 2:26 ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి డిసెంబర్ 29వ తారీఖు 2024 ఉదయం 3:32 ముగుస్తుంది. అటువంటి పరిస్థితులలో పంచాంగం ప్రకారం డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి తిథి ఉపవాసం ఆరాధన చేయడం జరుగుతుంది. పూజా ముహూర్తం సాయంత్రం 5:33 నుండి 8:17 వరకు ఉంటుంది. స్నానం చేసిన తరువాత శుభమైన దుస్తులు ధరించాలి. శివునితో పాటుగా అన్ని దేవుళ్లను పూజించవచ్చు. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు, పువ్వులు, అక్షంతలతో ఉపవాస దీక్షను మొదలుపెట్టాలి. ఆ తరువాత సాయంత్రం పూజా గదిలో సాయంత్రం దీపం వెలిగించాలి. తరువాత శివాలయం లేదా ఇంట్లో శివుని ప్రతిష్టను నిర్వహించాలి. వీలైతే శనీశ్వరుని ఆలయంలో ఆవ నూనె దీపం వెలిగించండి. అనంతరం నెయ్యి దీపంతో శివునికి హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. చివరగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పఠించండి. మరి శని త్రయోదశికి దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? శని త్రయోదశి నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి. 9 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని వాహనమైన కాకులకు ఆహారం పెడితే కూడా మంచిది. అలాగే నల్ల చీమలకు పంచదారాని ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే కూడా శని త్రయోదశి నాడు మంచి ఫలితం ఉంటుంది. ఆ తరువాత 10, 11 ప్రదక్షిణలు చేస్తే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా శని త్రయోదశి నాడు ఆచరించినట్లయితే సకల దోషాలు తొలగిపోయి శుభాలు పొందవచ్చు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే శని త్రయోదశి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.